ప్రపంచ పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గమ్యస్థానంగా మారిందా అంటే పరిశీలకుల నుంచి అవునన్న సమాధానమే వస్తోంది. అలాగే పరిశ్రమలు, పెట్టుబడులు ఒకే చోట కేంద్రీకృతం కాకుండా రాష్ట్రం నలుమూలలా విస్తరించేలా తెలుగుదేశం కూటమి సర్కార్ ప్రణాళికాబద్ధంగా అడుగులేస్తోంది. ఆ కారణంగానే చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు ఒకదాని వెంట ఒకటి అన్నట్లుగా భారీ ప్రాజెక్టులు వస్తున్నాయి. డేటా సెంటర్స్, ఐటీ కంపెనీలు, ఎలక్ట్రానిక్ పరిశ్రమలు ఇలా ఒకటేమిటి పలు పరిశ్రమలు ఏపీలో అడుగు పెడుతూనే ఉన్నాయి. పెట్టుబడులు, పరిశ్రమల రాక వల్ల రాష్ట్ర యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అందులో సందేహం లేదు. కానీ ఆ ప్రయోజనం అంతటితో ఆగదు. పెట్టుబడుల రాక వల్ల రాష్ట్ర ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతుంది. ఈ పెట్టుబడుల్లో 30% పన్నుల రూపంలో రాష్ట్ర ఆదాయానికి జమ అవుతుంది. రాష్ట్రంలో వివిధ సంస్థలు ఇప్పుడు కార్యకలాపాలు ప్రారంభిస్తున్నాయి. దానివల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ రాకతో ఏపీకి దాదాపుగా 10,000 కోట్ల ఆదాయం వస్తుంది. అలాగే ఇతర పరిశ్రమల రాక వల్ల కూడా. అందుకోసమే రాష్ట్రంలోకి పెట్టుబడులతో వచ్చే పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు, అన్ని రాష్ట్రాలు కూడా తమ తమ రాష్ట్రాలలో పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు స్థాపించడానికి వచ్చే వారికి ప్రోత్సాహకాలు ఇస్తాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అదే చేస్తోంది. అయితే రాష్ట్రంలో పెట్టుబడులకే పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపడానికి కారణం ఏంటంటే ఇక్కడ ప్రభుత్వాధినేతగా ఉన్న చంద్రబాబుపై విశ్వసనీయత, పారిశ్రామిక అభివృద్ధికి దోహదపడడంలో ఆయనకు ఉన్న విశ్వసనీయత కారణంగా చెప్పొచ్చు. ఇక పరిశ్రమలు గ్రౌండ్ అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి నిరంతరంగా ఆదాయం వస్తూనే ఉంటుంది. ఉదాహరణకు చెప్పాలంటే హైదరాబాద్ను ఐటీ హబ్గా మార్చిన తర్వాత మొత్తం తెలంగాణకు ప్రధాన ఆదాయ వనరు ఆ నగరమే కావడమే. ఇక అనంతపురంలో కియా పరిశ్రమ వల్ల ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం నిరంతరాయంగా వస్తోంది. ప్రభుత్వం ఇచ్చిన రాయితీల కంటే ఎన్నో రెట్లు అధికంగా ఆ ఆదాయం ఉంటుంది. తమ ఉత్పత్తులపై పన్నులు, ఇతర పన్నులు అన్ని రాష్ట్ర ఆదాయాన్ని పెంచేవి. అందుకే ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రాధాన్యతనిస్తున్నారు. ఆయన ట్రాక్ రికార్డ్, గుడ్ విల్ కారణంగా పెట్టుబడులదారులు ఏపీ వైపే చూస్తున్నారు.